సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి అనే అంశం పైన ఎల్ఎన్టీ చైర్మన్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు కావచ్చు, ఇలా చాలా మంది వారానికి 70 గంటలు, 80 గంటలు, 100 గంటలు దీని గురించే మాట్లాడతారు. ఎలాన్ మస్క్ అయితే ఒక మాట చెప్తారు, నేను పొద్దున్న లేస్తాను, పని చేసుకుంటాను, చేస్తూనే ఉంటాను, నిద్రపోతాను, మళ్ళీ లెగ్స్ పని చేస్తూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను, అలా వారానికి 7 రోజులు పని చేస్తూనే ఉంటాను, ఇదే నా జీవితం అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్ కథనం ప్రకారం వారానికి దాదాపు 100 నుంచి 120 గంటలు పనిచేయాలని. అలానే చైనాలో చాలా పెద్ద ఈ కామర్స్ జెయింట్ అలీబాబా సృష్టికర్త జాక్ మా, ఆయన కూడా ఒక మాట అంటారు. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు. దాదాపు 70 నుంచి 100 గంటల పాటు వారానికి కనీసం యువత పనిచేయాలని చెప్పి జాక్ మా చెప్తారు. అలీబాబా ఒకప్పుడు ఒక రూల్ ఉండేదన్నమాట. తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తన ఆఫీస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పి, అంతకంటే దూరంగా వాళ్ళ రెసిడెన్స్ ఉండకూడదని చెప్పి కూడా జాక్ మా చెప్తుంటారనమాట. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు. అయితే చాలా మంది మోడర్న్ యువత, ముఖ్యంగా జెన్జీ, అసలు ఎందుకు మేము పొద్దున్నే క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు వెళ్ళాలి, ఎందుకు 10-12 గంటలు పనిచేయాలి, ఏ క్రిప్టో కరెన్సీలోనో, ట్రేడింగ్లోనో, స్టాక్ మార్కెట్లోనో, రియల్ ఎస్టేట్లోనో డబ్బులు పెట్టుబడి పెట్టేస్తే సంపాదిస్తే పోలా. ఇంకొంతమంది అయితే 10 ఏళ్ళు బాగా కష్టపడి సంపాదించి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుని ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసేద్దాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అని దానిలోకి వచ్చారనమాట. లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది, లైఫ్ని మనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే పని చేయడానికైనా, లైఫ్ మొత్తం పని చేయాలా, లైఫ్ అంటే నిజంగా మనం జీవించేది ఎప్పుడు అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు ఒక డిస్కషన్లో భాగంగా మాట్లాడుతూ వారానికి కనీసం 72 గంటలు పనిచేయాలని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాదు చైనా యొక్క 996 వర్క్ రూల్ గురించి కూడా మాట్లాడారు. రోజు పొద్దున 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు, అలా వారానికి 6 రోజులు నేను 70 గంటలకు పైగా పనిచేయాలని చెప్పాను. చైనా వర్కింగ్ స్టైల్ చూడండి, 996 వర్క్ రూల్ అనమాట. అక్కడ 996 వర్క్ రూల్ అంటే అలా లెక్కేసుకున్న రోజుకి 12 గంటల పాటు పనిచేస్తూ వారానికి 6 రోజులు పనిచేస్తే అక్కడే 72 గంటలు అవుతుంది. 72 గంటలు పనిచేయందే ఏ వ్యక్తి, ఏ కమ్యూనిటీ, ఏ దేశం బాగుపడదు. మన ప్రధాని మోడీ గారిని ఒకసారి చూడండి, ఆయన 100 గంటలకు పైగా వారానికి పనిచేస్తారు. అందుకనే మన దేశం ఇంత ముందుకు సాగుతుంది. హార్డ్ వర్క్ చేయందే ఎవరు ముందుకెళ్లేరని చెప్పి నారాయణమూర్తి గారు పేర్కొన్నారు. అయితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చైనా ఎగ్జాంపుల్ తీసుకొచ్చారని, చైనాలో పే స్కేల్స్ చాలా ఎక్కువని, ఈ 996 జాబ్స్ ఏదైతే ఉన్నాయో వారానికి 72 గంటలు పనిచేసే జాబ్స్, దానిలో పే స్కేల్ చాలా బాగుంటుందని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంత పే చేయట్లేదని చాలా మంది నెటిజన్స్ అన్నారనమాట. అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించే ముందు అసలు లైఫ్లో మనం స్థిరపడ్డాం లేదా, లైఫ్లో మనం ఎంత దూరం ముందుకెళ్ళామని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.